హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మా ఫ్రెండ్స్ కలిసి అనంతపూర్కి దగ్గరలో ఉన్న పంపనూరుకి అయితే వెళ్ళిపోయాం. ముందుగా మనం గేట్ నుండి వెళ్ళగానే ఇక్కడ మనకు బైక్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. మేము బండి పార్క్ చేసి అలా లోపలికి వెళ్ళగానే చాలామంది భక్తులు అయితే ఇక్కడ దీపాలు పెడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడే లెఫ్ట్ సైడ్ క్యూ అయితే ఉంది. ఏంటా క్యూ అని వెళ్ళి చూడగానే ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నారు. ఈ పుణ్యక్షేత్రం అనంతపూర్ జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో అయితే ఉంది. ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఒకే శిలలో 5 రూపాల దర్శనం అయితే కలిగి ఉంటారు. ఇక్కడ 7 వారాల పాటు 108 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మేము వెళ్ళిన రోజైతే క్యూ చాలా ఉంది. సో మేమైతే అర్చన టోకెన్స్ తీసుకున్నాము. అర్చన చేపించుకొని అలా లోపలికి వెళ్ళగానే స్వామికి అయితే పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. స్వామిని దర్శించుకొని మేమైతే బయటికి అయితే వచ్చేసాం. బయటికి రాగానే ఇక్కడ ప్రసాదం అయితే పెడుతూ ఉన్నారు. నేను మా ఫ్రెండ్స్ కలిసి ప్రసాదం తినేసి బయటికి అయితే వచ్చాము. బయటికి రాగానే మనకు ఇక్కడ తోరణంకి ఆపోజిట్లో ఒక రోడ్ అయితే ఉంటుంది. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనం కొండ మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చేరుకుంటాము. ఇక్కడ మనకు ముందుగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకైతే మెట్లు ఉంటాయి. ఈ 2 టెంపుల్స్కి ఆదివారం మరియు మంగళవారం అయితే భక్తులు చాలామంది వస్తారు. ఇక్కడైతే మెట్లు 200 వరకు ఉన్నాయి. నేనైతే ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ మెట్లు అయితే ఎక్కేసాం. మెట్ల దగ్గర నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. పైకి ఎక్కగానే ఇక్కడ మనకు స్వామివారి పాదాలు శంకు చక్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో వెహికల్స్ రావడానికి దారి కూడా ఉంది, కానీ మేమైతే మెట్ల నుంచి వెళ్ళిపోయాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకు గుడి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ముందర స్వామివారి గజస్తంభం అయితే ఉంది. ఇక్కడ కూడా దీపాలు అయితే పెడుతూ ఉన్నారు. అండ్ లోపలికి వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, కానీ ఆ విగ్రహాలు ఏంటో మాకైతే అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడే అమ్మవారు మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళగానే లక్ష్మీ నరసింహస్వామి అయితే దర్శనం ఇచ్చారు. అలా దర్శనం చేసుకొని బయటికి రాగానే వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇది మధ్యాహ్నం 1 గంట అయినా కూడా కొండలు మంచుతో వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ పంపనూరుకి దగ్గరలో ఉన్న పార్క్కి అయితే వచ్చేసాం. పార్కులో రియల్ జింకలు అయితే ఉన్నాయి. మా తమ్ముడైతే ఈ జింకలతో ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వాటికి పెట్టడానికి మా దగ్గర అయితే ఫుడ్ లేదు, అందుకే మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే వాటికి పెట్టేశాం. అండ్ ఇక్కడే మనకు ఆడుకోవడానికి అయితే చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ఈ పార్క్ టికెట్ వచ్చి 20 రూపీస్. ఈ పార్క్లో ఎంజాయ్ చేసి మేమైతే అనంతపూర్కి తిరిగి బయలుదేరిపోయాం. అండ్ డూ సబ్స్క్రైబ్.